నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు ఎండి ఆయుర్వేద డాక్టర్ కవిత గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే అను. మేడం, హైపర్ ఎసిడిటీ అంటే ఏంటి? దీని ఇటియాలజీ ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి? హైపర్ ఎసిడిటీ అనేది ఇవాళ రోజున చాలా మందిలో గమనిస్తూ ఉంటాం. ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, వీటి మూలంగా సహజంగా హైపర్ ఎసిడిటీ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టైంలో ఎంతో కొంత శాతం వస్తూ ఉంటుంది. సో హైపర్ ఎసిడిటీని మనం ఆయుర్వేదంలో అమ్లపిత్తం అంటాం. సో శరీరంలో వాత పిత్త దోషాలు కనుక విషేట్ అయితే ఈ అమ్లపిత్తం అనేది వస్తుందండి. ఓకే. సో ఈ అమ్లపిత్తం యొక్క లక్షణాలు, వీటి యొక్క కారణాలు ముందుగా మనం మాట్లాడుకుంటుంటే, ఇందాక చెప్పినట్టు ఒక ఆహార నియమావళి, ఆహారం తీసుకునే విషయంలో సమయపాలన అనేది లోపిస్తే ఇప్పుడు సహజంగా మనం 12 o'clock to 1 o'clock లంచ్ టైం అని చెప్తాం. బ్రేక్ఫాస్ట్ 9 to 9:30 లోపల ఫినిష్ చేయమని చెప్తాం. అలా కాకుండా బ్రేక్ఫాస్ట్ 10కో 11కో తీసుకుని లంచ్ 3 to 4 o'clock తీసుకోవడం, డిన్నర్ నైట్ 10-11 అయిపోతుందండి అనడం, ఇలాంటి వాళ్ళలో ఈ అమ్లపిత్తం ఆర్ ఎసిడిటీ సిమ్టమ్స్ వస్తాయి. ఎందుకంటే శరీరం ఒక నియమబద్ధంగా మనం తీసుకునే ఆహారాన్ని పచించడం కోసం కొన్ని సెక్రీషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు ప్రతిరోజు 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ తీసుకునే వాళ్ళకి పెద్ద సమస్య ఉండదు. కానీ ఒకరోజు 9 o'clockకి తీసుకుని, ఓ రోజు 10కి తీసుకుని, ఇంకో రోజు 11కి తీసుకుంటే బాడీ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏ టైంలో రిలీజ్ చేయాలి, ఫుడ్ ఏ టైంకి స్పష్టంగా వస్తుంది స్టమక్లోకి, అప్పుడు డైజెస్ట్ చేయడానికి అన్నది బాడీకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ ఫుడ్ టైమింగ్స్ వలన ముఖ్యంగా ఈ హైపర్ ఎసిడిటీ వస్తుంది. దాంతోపాటు తినే ఆహారంలో ఎక్కువగా స్పైసీ డైట్ ఉండడం, సాల్టీగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం, పులుపు వస్తువులు ఎక్కువగా తీసుకోవడం, అలాగే నాన్ వెజిటేరియన్ డైట్, ఇవి అంటే ప్రతిరోజు మన డైలీ డైట్లో నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి, మసాలా డైట్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఎసిడిటీ సిమ్టమ్స్ వస్తాయి. కాఫీ, టీస్, కొంతమంది పనిలో పడి ఆ స్ట్రెస్ రిలీవింగ్ కోసం నేను టీ ఒక కనీసం 5 నుంచి 10 సార్లు తాగుతాను డాక్టర్ గారు అంటారు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్. తీసుకునే క్వాంటిటీ చాలా తక్కువే అయినా సరే టీ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ. వాళ్ళు తినే ఆహారంలో ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవి టీ అండ్ కాఫీ అబ్జర్వ్ కానివ్వవు. ఫర్ సపోజ్ ఐరన్ కంటెంట్ ఐరన్ లోపం ఉన్న వాళ్ళకి టీ ఎక్కువగా తీసుకున్నారు అనుకో, ఫుడ్లో ఉండే ఐరన్ కూడా అబ్జర్వ్ కానియదు. సో ఈ విధంగా కాఫీ టీ కూడా మ్యూకోజల్ లేయర్ని తినేస్తుంది. సో అందుకని కాఫీ టీ once or twice in a day అని చెప్తాం. అలాగే స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్లో పనిచేసే వాళ్ళకి రాత్రిపూట నైట్ షిఫ్ట్ చేస్తారు చాలా మంది, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు. సో వాళ్ళకి స్లీపింగ్ హ్యాబిట్స్ మొత్తం మారిపోతాయి, బయాలజికల్ రిథమ్ మొత్తం మారిపోతుంటుంది. సో అలాంటి వాళ్ళలో కూడా ఎసిడిటీ సిమ్టమ్స్ బాగా చూస్తాం. నేను ఒకరిని చూసాను మేడం, వాళ్ళకి పులుపు తిన్నా సరే పడదు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఇక్కడంతా పట్టేసింది, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, నేను వర్క్ చేయలేకపోతున్నా అని బాధపడుతున్నా వాళ్ళు నేను చూసాను అనమాట. సో మరి వీళ్ళకి ఆప్షన్ ఏంటి? ఇప్పుడు రసం అంటే కొంచెం అన్న పులుపు, చింతపండు అవసరం. దేంట్లో అయినా సరే కొంచెం టేస్ట్ కోసమైనా చింతపండు యాడ్ చేసుకుంటాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే జఠరాగ్ని అనేది ఒక కాన్సెప్ట్ ఆయుర్వేదంలో. జఠరాగ్ని ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో అప్పుడు ఏ వస్తువు, ఆహారం ఏది తిన్నా కూడా ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది. జఠరాగ్ని సరిగ్గా లేకుండా పిత్త వైషమ్యం జరిగినప్పుడు ఇలా కారం, పులుపు, ఫర్మెంటెడ్ ఫుడ్స్, కొంతమందికి ఇడ్లీ తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు. బేసిక్గా మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ఇడ్లీ తింటే సేఫ్గా ఉంటుంది, తొందరగా జీర్ణం అయిపోతుంది, ఇడ్లీ తినమని సజెస్ట్ చేస్తాం. కాకపోతే ఇటువంటి పిత్త వైషమ్యం ఉన్న వాళ్ళల్లో ఇడ్లీ కూడా ఇబ్బంది పెట్టేస్తుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ జఠరాగ్నిని కరెక్ట్ చేసుకోవాలి మనం. జఠరాగ్నిని కరెక్షన్ చేసుకున్నాక అప్పుడు ఆటోమేటిక్గా పిత్త దోషం అనేది కరెక్ట్ అవుతుంది. అప్పుడు నువ్వు చెప్పినట్టు ఈ పులుపు పదార్థాలు అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. ఓకే. అంటే ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి మేడం ఆ జఠరాగ్నిని? యూజువల్గా తినే ఆహారం చాలా తేలిగ్గా ఉండేటట్టుగా తీసుకోవాలి. అలాగే డాక్టర్ సలహా మేరకు కొన్ని రకాల మందులు వాడుకోవాలి. ప్లస్ టైంకి తినాలి. ఇందాక మనం చెప్పుకున్న కారణాల్లో కాఫీ, టీ ఎక్కువగా తీసుకోవడం అనేది ఉండకూడదు. టైంకి నిద్రపోవాలి. వీలైనంత వరకు కొంత శాతమైనా సరే ప్రతిరోజు ఒక 10 to 20 minutes పాటు డైలీ మెడిటేషన్, ప్రాణాయామం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఒక లైఫ్ స్టైల్ షెడ్యూల్
ప్లానింగ్ చేసుకుని ప్లాన్డ్గా ఉంటారో అటువంటి వారిలో ఈ ఆమ్లపిత్తం అనేది ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండాలి, టైంకి స్లీప్, టైంకి ఫుడ్, ఇవన్నీ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా అయినా అసిడిటీ ప్రాబ్లం అంటే డైట్లో ఇలా పులుపు, నిమ్మకాయ ఇలాంటివి తిన్నా కొంచెం తగిలినా సరే బాధపడుతున్నారు, మరి వాళ్ళకి అదర్ రెమెడీ ఏంటంటారు? అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టమక్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్ ఉన్నా, డియోడినల్ అల్సర్స్ ఉన్నా, వాళ్ళు ఇంకేమైనా మెడికేషన్ లైక్ మోకాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నా, ఇంకేదైనా మెడికేషన్ వాడుతున్నా కూడా అలాంటప్పుడు కూడా హైపర్ అసిడిటీ వస్తుంది. సో అండర్లైన్ క్లినికల్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉన్నాయా అనేది తెలుసుకోవాలి. సో అవి కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం కూడా కరెక్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ అసిడిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు నిత్యం ఎర్లీ మార్నింగ్ ఒక ప్యాంటోప్రోజోల్ కావచ్చు, రాబిప్రోజోల్ కావచ్చు, ఏదైనా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వాడతారు. అలా వాడుతున్నా సరే ఇంకా అసిడిటీ ఎందుకు తగ్గట్లేదు అంటారు? సో అలా ఇప్పుడు అసిడిటీ, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, PAN40 ఇవన్నీ ఏంటి అని అంటే ఇవి కేవలం యాసిడ్ రిలీజ్ని తగ్గించి ఉంచుతాయి, బట్ రూట్ కాజ్తో ఎక్కడ కరెక్షన్ అనేది లేదు. సో తినే ఆహారాన్ని మనం క్రమబద్ధం చేసుకోవాలి అని చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఇప్పుడు PAN40 అవసరం ఎప్పుడు పడుతుంది, తినే ఆహారంలో ఏదైతే చేంజెస్ తెచ్చుకోమో సో ఆటోమేటిక్గా అప్పుడు PAN40 అవసరం అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నేను ఒక కప్పు పెరుగన్నం తినండి అని చెప్తాను. ఒక్క కప్పు, ఒక ప్లేట్ ఇడ్లీ తింటారు, ఒక ప్లేట్ వడ తింటాము, తర్వాత PAN40 వేస్తాము అంటారు. అలా కాదు, జస్ట్ ఒక కప్పు సింపుల్ పెరుగన్నం, వెరీ ఈజీ టు మేక్. రాత్రిపూట తోడుపెట్టిన పెరుగు, అన్నం రాత్రి అన్నం అయినా పర్వాలేదు, చద్దన్నం అయితే ఇంకా మంచిది, కానీ దాంట్లో ఫ్రెష్ పెరుగు వేసుకుని ఒక కప్పు పెరుగన్నం తిని చూడండి. ఒక 10 days పాటు యూ డోంట్ రిక్వైర్ ఎనీ PAN40. Definitely you don't require any PAN40. So are you challenging, ma'am? Yes. Okay. Provided next day అంతా కూడా ఆటోమేటిక్ తినే ఆహారం టైంకి తినండి, మసాలా ఫుడ్స్ తినకుండా చూసుకోండి. ఎర్లీ డిన్నర్, లేట్ నైట్ స్నాకింగ్ ఉండకూడదు. పడుకునేటప్పుడుకి మీ డిన్నర్ టైం అట్లీస్ట్ 2 to 3 hours ఉండేటట్టుగా, అంటే ఆల్రెడీ పచనం అనేది సగం అయిపోతుంది నిద్రపోయే టైంకి. సో అందుకే లేట్ నైట్ స్నాకింగ్ ఉండకూడదు. బై 7:30, 8 లోపల కనుక డిన్నర్ ఫినిష్ అయితే బై 10:30, 11కి కనుక నిద్రపోతే ఆల్రెడీ హాఫ్ ద డైజెషన్ విల్ బి ఓవర్. So your stomach will be very much lighter by the time you wake up in the morning. Free motion అవుతుంది. By 5:30 wake up, do some walking. కొద్దిగా ఆ టైంలో మార్నింగ్ గోరువెచ్చటి నీళ్ళు. అండ్ ముఖ్యంగా ఇంకొక చిన్న హోమ్ రెమెడీ ఏంటి అని అంటే ఒక 200 ml వాటర్, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము, 1 స్పూన్ సోంపు. సో ఈ మూడిటితో ఏంటంటే ఆల్ 3 వాత, పిత్త, కఫ 3 దోషాలు కూడా ఈ మూడిటితో కంట్రోల్లో ఉంటాయి. ఏదైతే పొట్టలో మంట రావడం, గ్యాస్ ఫామ్ అవ్వడం, పొట్టు ఉబ్బరంగా ఉంది అనడం, ఈ 3 ఇంగ్రీడియంట్స్ హాట్ వాటర్లో వేసి సగం అయ్యేదాకా మరిగిచ్చి ఆ నీళ్ళు తాగితే రోజంతా కూడా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఇది డెఫినెట్గా చేసి చూస్తే తప్పకుండా రిలీఫ్ అనేది ఉంటుంది. వెరీ నైస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. థ్యాంక్ యూ. నమస్తే.